తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, శ్యామల నవరాత్రులు ఎన్ని సందేహాలంటే, శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా? చేసుకుంటే కనుక అంటే ఇంట్లో చేసుకోవచ్చు అని అంటే ఏ విధంగా చేసుకోవాలి? ఫోటో పెట్టాలా, కలశం పెట్టాలా? ఇప్పుడు ఆశ్వేజ మాసంలో వచ్చే దసరా శరన్నవరాత్రులు లాగానే ఈ నవరాత్రులు చేసుకోవాలా? మేమేం ఉపాసన చేయట్లేదండి, లేకపోతే మేము గురుముఖంగా ఎటువంటి మంత్రం తీసుకోలేదండి, అమ్మవారి ఉపాసనలో లేవు, అయినా సరే శ్యామల అమ్మవారికి చేయొచ్చా? ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి? ఎలాంటి రంగు ఇక్కడ ప్రధానం? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి, మరి మీరే చెప్పాలి. తప్పకుండా తెలియజేస్తానమ్మా, తెలుసుకోవాలి కూడా అందరూ. ఎందుకంటే రకరకాల వార్తలు వింటున్నాం అమ్మవారి గురించి. ఇది భక్తో ఏదో తెలియకుండా ఆవిడ్ని ఎంతో కొంత మనం అందరూ మాట్లాడే రకంగా చేసేస్తున్నాం. అవునా? అంతే కదా. అప్పుడే మొన్న ఎవరో చూడండి, ఏంటో గట్టి గట్టిగా అరుస్తున్నారు, నేనే అమ్మవారిని అంటున్నారు. నిజంగా అమ్మ కనిపిస్తే అమ్మా అసలు మాట్లాడడానికి ఏముంటుంది? దానికి ఉదాహరణ మూక కవి. అమ్మ యొక్క తాంబూలం యొక్క ఎంగిలి తిని కొన్నాళ్లుగా తపస్సు చేస్తున్నటువంటి ఆయనకి కంచిలో అమ్మ ప్రత్యక్షమై తాంబూలం ఇస్తే తిని 500 శ్లోకాలు ఆవిడ మీద రాశారు ఆయన. రాసి, నాయన నీకేం కావాలి, నీకు వాక్కు రాగానే నా గురించి ఇంత మంచి శ్లోకాలు చెప్పావు కదా, ఇన్ని శతకాలు చెప్పావు, 500 శ్లోకాలు 5 శతకాలు చెప్పావు కదా, నీకేం కావాలి అంటే, నా యొక్క నోరు నిన్ను పొగిడిన నోటితో నేను ఇంకేది నాకొద్దు, నా వాక్కునే తిరిగి తీసేసుకోమని చెప్పాడు ఆయన. మాటరాని మూగ కవికి అమ్మ యొక్క తాంబూల చరవణం యొక్క ఎంగిలి తిని వాక్కు వచ్చింది. అంటే నిజంగా మేము అందరం అమ్మని చూసామని చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మని చూస్తే మాట్లాడడానికి వేరే శబ్దం రాదు, అమ్మ అన్న పదం తప్ప. నిజంగా చూసిన వారెవరూ చూసామని చెప్పలేరు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు. నిజంగా ఉదాహరణకు చెప్పాలి అంటే, చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, ఈ కలియుగ ఋషి నిజంగా చెప్పాలంటే సామవేదం వారు కానీ, వారి ఉపాసన ఎప్పుడైనా బయటికి చెప్పారా? అసలు మాకు ఇలా అమ్మవారు కనిపించింది అని చెప్పారా? ఈ రోజు ఎక్కడ చెప్తారు? ఏం చెప్తారు? నీలోనే అమ్మ ఉంది, కనుక్కోమని చెప్తారు తప్ప నాకు అమ్మ కడిపడింది, నేను ఇలా అరుస్తున్నాను. నిజంగా అరుస్తుందా అమ్మ? అమ్మ అరవదు. అమ్మ అరిస్తే అమ్మ కాదు, అమ్మది ప్రేమతత్వం. జగజ్జనని గురించి ఎంతో కొంత ఆవిడ గురించి అందరూ మాట్లాడేలాగా ఆ భక్తిని మనం ఎటువైపుకు తీసుకెళ్తున్నామో ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. పూనకాలు పేరు చెప్పి రకరకాల పూనకాలు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, శ్యామల గురించి అడిగారు మీరు. అసలు ఈ శ్యామల ఎవరో తెలిస్తే చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది నిజం తెలుసు. శ్యామల అంటే ఎవరు? అసలు శ్యామల అంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్యామల భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీచక్రం మధ్యలో ఉండేటటువంటి భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయో సదా. దక్షిణము అంటే కుడివైపు, ఉత్తరము అంటే ఎడం వైపు. ఎవరున్నారు? దక్షిణం వైపు శ్యామల ఉంది, ఎడమ వైపు వారాహి ఉంది. శ్యామావార్తాళి సంసేవ్యాం, వీరు నిన్ను పూజిస్తూ ఉన్నటువంటి అలాంటి లలితాంబిక నీకు నమస్కారము. అసలు వీళ్ళెవరు? ఇప్పుడు అందరం చెప్తున్నాం లలిత ఎవరు, వారాహి ఎవరు, లేకపోతే శ్యామల ఎవరు. అసలు ఎవరో తెలిస్తే మనకి ఆలోచన ఎంతో కొంత వస్తుంది. అసలు లలితా పరమేశ్వరి ఎవరు? భగవంతుడికి ఈ సృష్టినంతటినీ కూడా సృష్టించాలనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక నుంచి వచ్చినదే లలిత. ఆవిడే ఎవరు? కోరిక అంటే ఏంటి? ఇచ్ఛాశక్తిగా బయటికి వచ్చింది. పరమేశ్వరుడి యొక్క
ఇప్పుడు తను ఒక చోట కూర్చున్నాడమ్మా, ఈ సృష్టినంతా సృష్టింప చేయాలి అనుకున్నప్పుడు వచ్చేటటువంటి ఇచ్ఛ పేరే ఇచ్ఛ, ఆ చైతన్యం పేరే లలిత. లలితా త్రిపుర సుందరి ఆ పరమేశ్వరుడి నుంచి వ్యక్తమైనది. ఈ పరమేశ్వరు నుంచి ఇంకేం వ్యక్తమయ్యాయి? ఈవిడ ఇచ్ఛాశక్తి. మరి ఇచ్ఛ ఒకటే ఉంటుందా? ఇచ్ఛతో అన్ని తీరిపోతాయా? మళ్ళీ ఈవిడ నుంచి ఇంకో రెండు ఉద్భవించాయి. ఏంటవి అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ఇచ్ఛతో కూడినటువంటి, జ్ఞానముతో కూడినటువంటి ఇచ్ఛ, క్రియతో కూడినటువంటి ఇచ్ఛ. చూడండి, జ్ఞానముతో కూడినటువంటి ఇచ్ఛ, మళ్ళీ ఇచ్ఛతోటి జ్ఞానముతోటి కూడినటువంటి క్రియ. అంటే ముగ్గురు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చడి అమ్మ, దన్నులో వెల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత, కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదల్. చూడండి బీజాక్షరాల్ని ఎంత మర్మంగా దాచారు. మరి వాళ్ళు చెప్పాలిగా ఇవి బీజాక్షరాలు. కవిత్వ, మహత్వ, పటుత్వం అంటే బీజాక్షరాలు. సామాన్యుడు ఉచ్చరించలేనటువంటి బీజాక్షరాల్ని చాలా 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 సరళమైనటువంటి ఒక శ్లోకంలో ఇమడింపచేశారు. అంటే వాళ్ళకి తెలియకనా మనకందరికీ చెప్పాలి బీజాక్షరాలని? చూడండి, దుర్గమ్మవారి గుడి మీద ఉంటుంది అది బీజాక్షరాలమ్మ. ఆ మూడు, కవిత్వ, మహత్వ, పటుత్వ అనేది ఆ మూడు బీజాక్షరాలు. మరి ఈవేళ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ మూడే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. కవిత్వము అంటే జ్ఞానశక్తి, మహత్తు అంటే ఇచ్ఛాశక్తి, పటుత్వము అంటే క్రియాశక్తి. మరి ఈ మూడు ఎవరు? ఇప్పుడే చెప్పాగా నేను. శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్యామా చేత, రాజశ్యామల చేత, వారాహి చేత పూజింపబడినటువంటి తల్లి. అంటే ఇక్కడ మరి వీళ్ళెవరు? వీళ్ళిద్దరు ఎవరు ఈవిడికి? అసలు త్రిపుర సుందరి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఈ వీటికన్నిటికీ అతీతమైనది. ఈవిడ నుంచే అన్ని వ్యక్తమయ్యాయి కదా. క్రియాశక్తి ఇచ్ఛాగా వచ్చి బయటికి ఈవిడ నుంచే కదా అన్ని వ్యక్తమవుతున్నాయి. అంటే పరమేశ్వరుడే ఈవిడ, ఈవిడే పరమేశ్వరుడు. పరమేశ్వరుడి నుంచి వ్యక్తమైంది ఇచ్ఛ. ఇచ్ఛ అంటే ఏంటి? కోరిక కలిగింది. కోరిక ఎలాంటి కోరిక కలిగింది? జ్ఞానంతో కూడినటువంటి కోరిక. జ్ఞానంతో కూడినటువంటి కోరిక, జ్ఞానంతో కూడినటువంటి క్రియ. క్రియ చేయాలన్నా కోరిక ఉండాలి. మళ్ళీ ఆ కోరికలో ఏమి ఉండాలి? జ్ఞానం ఉండాలి. నువ్వు చేసే తప్ప ఒప్ప నిర్ణయించుకునే శక్తి నీకు ఉండాలి కదా. ఈ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటటువంటి దేవత పేరే రాజశ్యామల. ఈవిడనే రాజమాతంగి, లఘుశ్యామల ఇలా పిలుస్తూ ఉంటారు. అసలు మరి ఇప్పుడు చెప్పాను, మరి జ్ఞానశక్తి మరి మతంగ కన్యగా ఎలా మారింది? మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నిర్జితి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ మాతంగ కన్య ఎలా అయింది? మతంగ మహర్షి యొక్క పుత్రిక ఈవిడ. అందుకని ఈ మతంగ మహర్షికి ఎందుకు జన్మించింది? ఈ మతంగ మహర్షి పార్వతీదేవి అయినటువంటి హిమవంతుడు ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు. గౌతమ ముని యొక్క వంశానికి సంబంధించిన వాడని చెప్తూ ఉంటారు ఈ మతంగ మహర్షిని. కొన్ని పురాణాల్లో ఈయనే శబరి అని చెప్తూ ఉంటారు. ఈ మతంగ మహర్షిను హిమవంతుడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఈయన హిమవంతుడు ఈయన దగ్గర ఫ్రెండ్స్ కదా, నా కూతురు అలాగా, నా కూతురిలాగా పార్వతీదేవి కదా అని చెప్పి బాగా చెప్తూ ఉంటారు. చెప్పేసరికి ఈయనకు కొంత ఈర్ష్య కలుగుతుంది. కలిగి అమ్మ కోసం తపస్సు చేస్తాడు. ఇప్పుడు నా స్నేహితుడు హిమవంతుడు ఇలా అంటున్నాడు కదా, అమ్మని ప్రత్యక్షం చేసుకోవాలి అని చెప్పి అమ్మ కోసం తపస్సు ప్రారంభిస్తాడు. కఠోరమైన తపస్సు చేసిన తర్వాత అమ్మ ప్రత్యక్షమయ్యి, ఏంటి నాయన, ఏం కావాలి నీకు అని రాజశ్యామలాదేవి యొక్క తపస్సు చేస్తారు. ఆయన నీకు ఏం కావాలి అంటే, ఇట్లా హిమవంతుడు వచ్చినప్పుడల్లా పార్వతీదేవి గురించి గొప్పలు చెప్తూ ఉన్నాడు, నాకు కూడా నువ్వు కూతురివైతే నాకు అలాగే ఉంటుంది కదా, నువ్వు నా కూతురి కింద జన్మించు అని చెప్తారు. ఆవిడే మతంగ కన్య కింద మతంగ మహర్షికి ఆయన భార్యకి కలిగినటువంటి ఆడ సంతానం కన్య ఎవరు అంటే ఈ శ్యామల లేదా మాతంగి. మాతంగి అంటారు. అందుకే మాతంగి. తర్వాత ఈ కోయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవత కింద ఈవిడ్ని భావిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో.
ఇలా చూసుకుంటూ వెళితే మరి అసలు ఈ మాతంగే శ్యామల, శ్యామలే మాతంగా, ఈ శ్యామలే సరస్వత సరస్వతి అని కూడా అంటూ ఉంటారు అంటూ ఉంటారు. ఈ సరస్వతీదేవి యొక్క మూల రూపమే రాజశ్యామల, వారాహి యొక్క మూల రూపమే లక్ష్మీదేవి. అందుకే విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తితే వారాహి కింద ఉద్భవించింది. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళినా ఆవిడే కదా భార్య కదా, వారాహి కింద అవతరించింది. ఎవరో కాదు, భూలక్ష్మి, భూదేవి అన్న లక్ష్మీదేవి అన్న వారాహి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మన ఆలోచన విధానం ఎలా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఏం కావాలి, అసలు మనకి శ్యామల నవరాత్రులు చేసేటటువంటి పద్ధతి మనకు ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ముందెప్పుడు వినలేదమ్మా ఇలా ఈ నవరాత్రులు. విన్నది కేవలం దసరా శరన్నవరాత్రులు అందరూ జరుపుకుంటాం. అవును, వసంత నవరాత్రులు అనేవి విన్నాం, అది కూడా చేయటం కూడా కాదు, అది విన్నాం అంతవరకే. అవును, కానీ ఈ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, అటు వారాహి నవరాత్రులు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి శ్యామల నవరాత్రులు కావచ్చు, అందరూ చేసుకోవచ్చు. వసంత నవరాత్రులను ప్రత్యేకంగా చైత్ర మాసంలో వస్తాయి. శ్రీరామనవమి ముందు నుంచి ఆ 9 రోజులు వసంత ఉగాది నుంచి. ఇది ప్రత్యేకంగా వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ప్రత్యేకించి ఉపాసనలో ఉన్నవాళ్ళు గుప్తంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. ఇది ఒక రకంగా అందరికీ తెలియడం సంతోషపడే విషయమే. కాకపోతే దీన్ని ఏ విధంగా చేయాలి, ఎంతవరకు మనం చేయాలి, ఒక గృహస్థుగా ఏ నియమాలు పాటించాలి మనం అందరం తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఈ శ్యామలాదేవి అనాహత చక్రానికి అధిపతి. మనలో షట్చక్రాలు ఉన్నాయి కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రాలు దాటితేనే 7వ చక్రం దగ్గరికి వెళతాం. 6 చక్రాల్లో ఈ యొక్క 4వ చక్రమే అనాహత చక్రము, హృదయస్థానం. మరి శ్యామల అంటే హృదయంలోనే ఎందుకుంది చూడండి. ఆవిడ పేరే ఏంటి? శ్యామల. శ్యామము, శ్యామల. సృష్టి అంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది, దాన్ని ఏమంటాము? సస్యశ్యామలము. అంటే అందరినీ కూడా సుభిక్షంగా ఉంచేటటువంటి దేవత శ్యామలాదేవి. శ్రీకృష్ణుడు కూడా వీళ్ళిద్దరూ ఒకటే. శ్రీరామో లలితారూపో శ్రీకృష్ణ శ్యామలా స్వయం. ఆ శ్రీరాముడు లలితాదేవి కాబట్టే అంత అందంగా ఉంటాడు. శ్యామల ఈ యొక్క కృష్ణుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు శ్యామవర్ణంతో ఉంటారు. శ్యామవర్ణం అంటే నలుపమ్మా, నలుపు నల్లగా ఉంటారు. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. ఆ సుభిక్షం అంటే నీ జ్ఞానంతో కూడినటువంటి పనులు చేస్తూ ఉంటే సుభిక్షంగా ఉంటావు. మరి ఈ దేవత ఏమిస్తుంది అంటే జ్ఞానాన్ని. అలాగే సంగీత ప్రియ ఈవిడ పేరు. ఆవిడ మీరు చిలకలు వాళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు? శ్యామలాదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్న మాణిక్య వీణ ముపలాలయంతి, ఆ మాణిక్య వీణ వాయిస్తూ ఉంటుంది. ఆవిడ భుజం మీద చిలకలు వాళ్తూ ఉంటాయి. మధురైలో కూడా అమ్మవారి ఈవిడ పేరు ఏంటి అంటే మంత్రిని అంటాం మనం. అవునా? మంత్రిని అంటే లలితాదేవికి మంత్రదేవత. అంటే మంత్రిని అంటే మంత్రి అనుకోండి, మంత్రిని. భండాసుర వధలో అమ్మ శ్రీచక్రంలో ఆవిడ ఒక్కావిడే ఉన్నారు. శ్రీచక్రాధిష్టాన దేవతగా ఆవిడ ఒక్కావిడే ఉన్నారు. ఆవిడ భండాసురుణ్ణి సంహరించడానికని చెప్పి వస్తే, ఎప్పుడు వాడు భండాసురుడు అనేవాడు ఇంతమంది ఉన్నారు వాడి దగ్గర, వాడి కొడుకులు, వాడి అన్నదమ్ములు, ఇట్లా అభిషంగుడు, విశుక్రుడు అని చెప్పి కొన్ని వేల లక్షల్లో ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఒకసారి సామవేదం వారు చెప్తే విన్నాను, విద్య ఒక్కతిగా వస్తే అవిద్య ఎన్ని రకాలుగా ఉందో. ఇప్పుడు ఆవిడ్ని సంహరించాలంటే విద్యా స్వరూపిణి కదా, అవిద్యను సంహరించాలంటే విద్య ఎక్కువ అవ్వాలి, అప్పుడు జ్ఞాన సముపార్జన కావాలి. అందుకని ఆవిడ నుంచి ఈ రెండు ఉద్భవించారనమాట, శ్యామల వారాహి. ఈ శ్యామలకి మంత్ర పదవి ఇచ్చింది. మరి క్రియ మంత్రి పదవి ఇచ్చింది. దండనాయిక ఎవరంటే వారాహిదేవి, మంత్రి. మరి ఈవిడ ఇలా చేయాలి ఇలా చేయాలని ప్లాన్స్ చెప్తూ ఉంటారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వారాహి.
శ్రీచక్రంలో గేయ చక్రధారుడా మంత్రిని పరిసేవిత అని చదువుకుంటూ ఉంటాం. అంటే అమ్మవారికి దగ్గరగా ఉండేటటువంటి శ్రీచక్రంలో ఉండేటటువంటి గేయ చక్రంలో అమ్మవారు ఉంటుంది. ఆవిడ పేరే ఏంటి? మంత్రిని. ఆవిడకి 16 నామాలు ఉంటాయి. అందులో మంత్రనాయిక అని పేరు. ఇక్కడ మంత్రిని అర్థం చేసుకోండి. మంత్రములకి నాయక ఎవరంటే సరస్వతి. నీకు అక్షరం పలకాలంటే ఏంటి కావాలి? విద్య కావాలంటే ఎవరు కావాలి? సరస్వతి కటాక్షం కావాలి. ఇది ఉపాసకుల్లో ఉండి, ఇప్పుడు దశమహావిద్యలు ఉన్నాయమ్మా. దశమహావిద్యల్లో ఉన్నప్పుడు శ్రీ విద్య కూడా దశమహావిద్యల్లోది. శ్రీ విద్య శంకర భగవత్పాదులచే ఆమోదించబడినది. అందరూ చేస్తారు. అంటే ఇక్కడ కనపడదు కానీ నార్త్లో ఎక్కువగా ఉంటుంది దశమహావిద్యలు. కాళీ విద్య, తారా విద్య, ధూమావతి విద్య, భువనేశ్వరి విద్య, కమలాత్మిక విద్య, ఇలా అన్ని విద్యలు నార్త్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కువ శ్రీ విద్య ఉంటుంది. ఈ దశమహావిద్యల్లో ఉండేటటువంటి షోడశి త్రిపుర సుందరి అంటే ఈ శ్రీ విద్యే. షోడశి అంటే అమ్మవారి యొక్క షోడశాక్షరి మంత్రం, షోడశి దేవత. అలాగే త్రిపుర సుందరి ఇద్దరు ఒకటే. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ దశమహావిద్యల్లో ఏది నువ్వు అనుసరిస్తున్నా మిగిలిన 9 చేసినట్టే. ఒక విద్య కనుక నువ్వు పరిపూర్ణంగా చేస్తే మిగిలినవన్నీ వచ్చినట్టే. మాతంగ విద్య కూడా దశమహావిద్యల్లో విద్య. ఇప్పుడే చెప్పాను కదా, మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ మాతంగ కన్యల్లో రాజమాతంగి, ఉచ్చిష్ట చాండాలి మాతంగి, ఇలాగే లఘుశ్యామల, ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఆవిడ్ని. గృహస్థులు ఏవి చేసుకోవచ్చో చెప్పండి అమ్మ. సరస్వతీదేవి యొక్క ఫోటో పెట్టుకోండి చక్కగా సరస్వతీదేవి ఆరాధన చేయండి. ఎందుకంటే ఉపాసనలో ఉన్నామమ్మా, మేము ఉన్నాం. మాకు గుప్త నవరాత్రులు ఖచ్చితంగా మేము చెయ్యాలి. మాకు మూల మంత్రాలు ఉంటాయి. ఎలా అయితే మీరు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు మీరు చేసుకుంటారో, మేము వారాహి నవరాత్రి కానీ ఈ యొక్క శ్యామలా నవరాత్రి కానీ ఖచ్చితంగా చేసుకుంటాం. మీకు గురువు ఉండి ఉపదేశ మంత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా 9 నవరాత్రులు యథాప్రకారంగా మూలమంత్రంతో, హోమంతో, తర్పణంతో చేసుకోండి. లేని పక్షంలో మీకు ఏదైనా చేసుకోవాలనుంటే గురువుని సంప్రదించి ఏదైనా చిన్న మంత్రం తీసుకొని అప్పుడు చేయండి తప్ప యూట్యూబ్లోను టీవీల్లోనూ చెప్పినటువంటి మంత్రాలతో పూజ కూడదు. దానికన్నా నేను చిన్న శ్లోకం చెప్తాను, అది చేసుకోండి హాయిగా. ఇందాక కూడా చెప్పాను. ఈ శ్లోకం ఎక్కడిది అంటే ఈ శ్యామలాదేవి కాళిదాసుని అనుగ్రహించింది. తెలుసు కదా, కాళిదాసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. కాళిదాసు ఎక్కడ? ఉజ్జయిన్లో కాళికాదేవి దగ్గర ఆయన దాసుడు అయ్యాడు కాబట్టి ఆయన పేరు కాళిదాసు. బీజాక్షరాలు రాస్తుంది. అంటే ఇక్కడ ఎలా దాసు అయ్యాడు? ముందు ఆవిడ ఏం చూడండి, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోర్ణతే కుంకుమరాగశోణి పుండేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ముందు దర్శనమిచ్చింది ఎలాగా? ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో పుష్పబాణాలు దర్శనం ఇచ్చింది. మొదటి శ్లోకం చూడండి. రెండో శ్లోకానికి వచ్చేసరికి వెంటనే ఆవిడ దర్శనం చూడండి శ్యామలగా. ఎందుకంటే నాకు విద్య కావాలని అడిగాడు ఆయన. నాకు విద్య కావాలి, నా భార్య నాకు విద్య లేదని చెప్పింది, నాకు విద్య కావాలని ఏడుస్తున్నాడు. అప్పుడు విద్య కావాలి అని అడిగినందుకు ఈ చెప్పాను కదమ్మా, ఇచ్ఛాశక్తి నుంచే జ్ఞానశక్తి వచ్చింది. ఈ ఇచ్ఛాశక్తి ఏమైంది? జ్ఞానస్వరూపిణిగా దర్శనం ఇచ్చింది. అందుకే ఏం చెప్పారు? మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. చూడండి, ఆ మాతంగ కన్యగా దర్శనమిచ్చిన ఆవిడే శ్యామల, రాజమాతంగి, రాజశ్యామల. ఈ శ్యామలాదేవి ఫోటో పెట్టుకున్నా ఏం తప్పు లేదు. కానీ ఉపాసనలో ఉన్న వాళ్ళు చేసేటటువంటివి కొన్ని ఉంటాయి, ఉపాసన లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉపాసన ఉంది, ఒక గృహస్థకు ఉపాసన ఉంది అంటే చక్కగా అన్నీ చేసుకోవచ్చు అమ్మా. ఉపాసన లేదు అన్నప్పుడు హాయిగా మీకు తెలియని రూపాన్ని ఎందుకు, తెలిసిన రూపమైనటువంటి సరస్వతీదేవి కింద అమ్మని ఆరాధించండి. ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దేవత.
ఆవిడ కూడా వీణ పట్టుకునే ఉంటుంది. అవును కదా. మాణిక్య వీణ ముపలాలయంతి. ఇక్కడ మంచి వాక్కు. ఇక్కడ చిలక పలుకులు అని చెప్పాను నేను ఇందాక. చిలక భుజం మీద వాలి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? చిలక ఆ పలుకులు ఏవైతే ఉంటాయో చాలా నేర్పరితనంతో నేర్చుకుంటుంది. అవును. అలాగే అమ్మ యొక్క విద్యని, అమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే పలుకు వస్తుంది. ఆ విద్యకి స్వరూపము చిలక అన్నమాట. రామచిలకలు దేనికంటే సంకేతము విద్యకి. అమ్మవారి యొక్క విద్యకి సంకేతం ఈ రామచిలకలు. అలాగే చెప్పాను కదమ్మా, ఈ శ్రీకృష్ణుడికి ఈ శ్యామలాదేవికి ఉన్న ఒకే ఒక తత్వం ప్రేమతత్వం. ప్రేమతో నిండి జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ చాలా అవసరమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి. మరి ఈవిడ ఏం ప్రసాదిస్తుంది? చాలా ఇస్తుందమ్మా. జ్ఞానాన్ని ఇస్తుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తుంది, సంపద లేని వాళ్ళకి సంపదనిస్తుంది, ప్రమోషన్ కావాలంటే ఇస్తుంది. అలాగే చాలా మంది ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాజశ్యామల ప్రసాదిస్తూ ఉంటుంది. రాజ్యాన్ని కూడా ఇచ్చే దేవత రాజశ్యామల. అంటే మంత్రిలో ఉండే క్వాలిటీస్ అన్నీ ఎలా ఉంటాయమ్మా? రాజు తర్వాతే కదా. అవును. ఇంచుమించు రాజులో ఉండే క్వాలిటీస్ అన్ని ఈవిళ్ళలో ఉంటాయి. ఈవిడ్ని ఆరాధిస్తే ఇవన్నీ మనకి ఇస్తుంది. మీరు శ్యామలాదేవి కింద ఆరాధించుకోలేకపోయినా చక్కగా సరస్వతీదేవి యొక్క ఫోటో పెట్టుకోండి, రోజు సాయంత్రం పూజ చేసుకోండి, రోజు కాసిన అటుకులు బెల్లం నివేదన చేయండి. శ్యామలాదేవి ఆరాధన చేస్తున్నారు. ఈ శ్యామలాదేవి ఆరాధన చేసేవారు అమ్మవారికి ప్రతిరోజు మరువంతో కానీ తేనెతో కానీ, సరస్వతీదేవికి ఇష్టమైనది తేనె పలుకులు అంటారు కదా, మాటలు తేనెలా ఉండాలంటే అంటే అంత తీయగా మధురమైన వాక్కు లభిస్తుంది. ఎవరికి? ముఖ్యంగా ఈ టీవీ యాక్టర్స్ కానీ, ముఖ్యంగా యాంకరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాక్. అలాగే డిబేట్ రంగంలో ఉన్నవాళ్ళు, న్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, టీచింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఇలా నాలా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అందరికీ వాక్కుని ప్రసాదించేటటువంటి దేవత ఈ శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవి ఆరాధన వల్ల మధురమైనటువంటి వాక్కు, అలాగే అమ్మవారి యొక్క అసలైన రూపం అక్షరం. ఈ అక్షర జ్ఞానం అక్షరంలోనే ఉంటుంది. ఈ జ్ఞానాన్ని కూడా మనకు అందించేటటువంటి దేవత. చాలా మంది ఉపాసనలోకి వచ్చి నిలబడలేక వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళకు ఉపవాసనలో ఉండాలని ఉంటుంది. అలాంటి వారు కనుక ఈ శ్యామలా నవరాత్రులు చేసుకుంటే విద్య ముందుకు సాగుతుంది, ఆటంకాలు లేకుండా. విద్యా స్వరూపిణి కదా ఆవిడ. అలాగే ఇంకా చెప్పాలంటే అమ్మా చాలా ఇస్తుంది. అసలు ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవిని మనం కనుక ఆరాధించగలిగితే ఆవిడ ఇవ్వనిదంటూ ఏదీ లేదు. మన వాక్కుకి ప్రయారిటీ పెరుగుతుంది. చాలా మంది మా మాట వినట్లేదండి అంటారు. ఈ మాఘ నవరాత్రులు చేసుకొని చూడండి, మీ మాటకి విలువ పెరుగుతుంది. అంత కటాక్షాన్ని ప్రసాదించే తల్లి రాజశ్యామల. ఈ శ్యామలాదేవిని చాలా మంది ఏంటంటే వీళ్ళందరూ ఉగ్రదేవతలండి, ఆరాధన కూడదు అంటారు. అసలు దేవతకి ఉగ్రం అంటూ ఎక్కడ ఉంటుందమ్మా? ఎవరో బండాసుడు అనే రాక్షసుడిని వధించడానికి ఆవిడ పుట్టింది లలితాదేవి కింద. ఎక్కడా నీలో అజ్ఞానం పెరిగిపోయినప్పుడు మరి ఆ అజ్ఞాన్ని నశింపజేయాలంటే ఒక దేవత కావాలిగా. ఖచ్చితంగా నాలో అజ్ఞానాన్ని రూపుమాపు అని చెప్పి నువ్వు వేడుకుంటున్నావు కదా. నీలో ఎప్పుడైతే అజ్ఞానాన్ని రూపుమాపాలి అని చెప్పేటటువంటి భక్తిభావం వస్తుందో ఆవిడ ఉగ్రదేవత ఎలా అవుతుంది? అంతే కదా. ఉగ్రదేవతలంతా ఎక్కడ ఉండరమ్మా, మనం ఆపాదించకూడదు. అట్లా ఒక దేవతకి ఉగ్రము, ఒక దేవత లేకపోతే చాలా దాన్ని ఏమంటారు సౌమ్యము, శాంతము అట్లా ఉండదు కదా. మరి ఇప్పుడు అలా చూసుకుంటే నరసింహస్వామిని తీసుకోండి, ఉగ్రదేవత. మనం అందరం పూజ చేస్తాం కదా లక్ష్మీ నరసింహస్వామికి. ఇక్కడ వరకు ఆయన హిరణ్యకశిపుణ్ణి చంపడం వరకే ఉగ్రంగా ఉన్నాడు. తర్వాత ప్రహ్లాదుడిని ఎత్తుకున్నాడు హాయిగా సింహాచలం కొండ మీద ఉన్నాడు ఇంకా లక్ష్మీ నరసింహస్వామిగా. ఉగ్రం అంటూ దేవతలకు ఏమీ ఉండదమ్మా. అదంతా మన భావన. అక్కడ నువ్వు ఏ భావనతో పూజ చేస్తున్నావు అనేదే ముఖ్యం. సాత్వికమైన ఆరాధన ఏ దేవతకైనా ఎప్పుడూ మంచిదే, గృహస్థుకి చాలా మంచిది.
అందుకే అందరూ దక్షిణాచారంలో ఉండమని అందుకే చెప్తారు. మనకి గృహస్థకి మిగిలిన ఆచారాలతో ఏం పని? నువ్వు హాయిగా సాత్వికంగా ప్రశాంతంగా కూర్చుని ఆ అమ్మ గురించి ఒక గంట జపం చేసుకుంటే చాలు. ఇంతకు మించి ఏం కావాలి జీవితానికి? అంతే కదా. ఎంతసేపు కోరికల వెంట పరుగు పెడుతూ పెడుతూ ఉండడమే. ఆ పరుగు పెట్టక్కర్లే. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటావో నీకు ఏ సమయానికి ఏం కావాలో అమ్మా నువ్వు ఎక్కడ తడుకోక్కర్లా, వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్లానింగ్ నీది కాదు, ఆవిడది కదా. నీ కర్మను బట్టి కొన్ని అడ్డం వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులు తొలగించి మళ్ళీ నీకు శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. పైగా మనకి సాధనా కాలాలను ఉన్నాయమ్మా. సంవత్సరంలో ఉగాది అయిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు, తర్వాత వచ్చేటటువంటి శరన్నవరాత్రులు, ఆ తర్వాత వచ్చేటటువంటి ఈ మాఘ నవరాత్రులు, ఆ తర్వాత ఉగాది నుంచి నవమి దాకా వచ్చేటటువంటి లలితా నవరాత్రులు. లలితా నవరాత్రులు ఉన్నాయి తెలుసా మీకు? వసంత నవరాత్రులే లలితా నవరాత్రులు. అంటే ఈ 4 కాలాలు సాధనా సమయాలు. నిజంగా ఉపాసనలో ఉండి ఈ సంవత్సరంలో 4 నెలలు అంటే ఇంచుమించు 60 రోజులు. ఈ 60 రోజులు కనుక మీరు చక్కటి దీక్షతో ఉపాసనలో ఉన్నారు అంటే 300 రోజులు దేనికి లోటు ఉండదు. ఆ గ్రహం బాలేదు, ఈ గ్రహం బాలేదు, ఎటువంటి ఆలోచన ఉండదు. అన్ని సాఫీగా వెళ్ళిపోతాయి. అందరూ చేయవచ్చు. ఉపాసన అనేది అందరూ చేయవచ్చు. అసలు ఉపాసన అంటే ఏంటో తెలియకపోవడం వల్ల వస్తున్నటువంటి చిక్కిదంతా. ఉపవాసము అంటే దగ్గరగా నివసించడము. ఉపాసన ఆసన దగ్గరగా ఆసనం వేసి కూర్చోబెట్టుకోవడం. ఎట్లాంటి ఆసనము? నీ హృదయ పద్మములో కుర్చీ నువ్వు మురికిలో వేస్తే కూర్చుంటావా? కూర్చోలేం కదమ్మా. ఏ డ్రైనేజ్ దగ్గర లేకపోతే ఏ చెత్త మధ్యలోనో వేసి డంప్ యార్డ్లో కుర్చీ వేస్తే నువ్వు కూర్చోగా. అలాంటి డంప్ యార్డేగా మన మనస్సు. బయటికి శుద్ధంగా స్నానం చేసిన రకరకాల చెత్తతో నిండేటువంటి డంప్ యార్డ్. ఈ డంప్ యార్డ్లో ఆవిడ కుర్చీ వేయాలంటే అగ్ని ద్వారా, నీటి ద్వారా, ఆ గాలి ద్వారా, వీటి ద్వారా తర్పణం చేస్తాం, అగ్ని ద్వారా హోమం చేస్తాం. ఇవన్నీ చేసి ఒక్కొక్కటిగా నీలో ఉన్న మణిలాలన్నిటినీ శుద్ధి చేసుకుని ఆవిడని అక్కడ కూర్చోబెట్టడమే ఉపాసన. ఇలాంటి ఉపాసనకి అందరూ అర్హులే. నీ యొక్క పూర్వజన్మ కర్మని బట్టి నువ్వు ఏ దేవతని ఆరాధించాలి అనేది ఉంటుంది. అందుకే సౌందర్యలహరిలో శ్లోకం ఉంటుందమ్మా. చాలా మంది శ్యామల్ని పూజ చేయవచ్చా, పూజ చేయకూడదా అని మీమాంసలో ఉండిపోతున్నారు కదా. అసలు నీకు ఆవిడ పేరెత్తాలంటేనే ముందు అర్హత కావాలిగా. అందుకే సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ఆఖరి లైన్లో ఏముంటుంది తెలుసా? ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. ఆవిడ్ని పూజించాలంటే ఆవిడ పేరెత్తాలన్నా నీకు జన్మజన్మల పుణ్యం కావాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అమ్మవారి ఉపాసనలోకి రాలేరు. మా ఉపాసనలో ఉన్న వాళ్ళు శ్యామల నవరాత్రులు ఎలా జరుపుకోవాలి? ఉపాసనలో ఉన్న వాళ్ళకి గురుమంత్రం ఉంటుంది. ఆ సంవత్సరం వాళ్ళు మాతంగిగా కొలుస్తారా, శ్యామలగా కొలుస్తారా అనేది వాళ్ళ గురువులు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. ఉపదేశం లేని వాళ్ళు శ్యామల ఫోటో పెట్టుకుంటే రోజు ఆకుపచ్చ చీర కట్టుకోవాలి. అలాగే ద్రాక్ష పళ్ళు కానీ లేదా కివీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కానీ నివేదన చేయొచ్చు. పెరుగన్నం చేయొచ్చు, దానిమ్మ పళ్ళు చేయొచ్చు, ఇవి చేయొచ్చు. అమ్మవారి ప్రత్యేకంగా ఆకుపచ్చ ఇష్టం కాబట్టి తాంబూలం అమ్మవారికి రోజు సమర్పించడం కూడా చాలా మంచిది. అలాగే తమలపాకులు ఉంటాయి కదా, ఒక చిన్న కప్పులో తేనె తీసుకుని ఆ తమలపాకులో ముంచి మొత్తం ఇట్లా కారిపోయేలా కాదు, జస్ట్ ఇలా తేనె అద్ది అమ్మకి అష్టోత్తర శతనామావళి చేసి దాన్ని తాంబూలం కింద స్వీకరిస్తే ఆ ఆకుల్ని చెప్పానుగా తేనె పలుకులు అని చెప్పి చక్కటి వాక్కు లభిస్తుందమ్మా. ఇది ప్రత్యేకించి మీరు కనుక వసంత పంచమి రోజు కుదిరితే తప్పకుండా చేసుకోండి. ఆ రోజు అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క ఆవిర్భవించిన రోజు, ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోండి. ఇది ఉపాసకులకి. ఈ 9 రోజులు ఈ విధంగానే ఉపాసకులకి ఇంకా తర్పణాలు ఉంటాయి, హోమాది కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా నవరాత్రులు, శరన్నవరాత్రులు ఎలా చేసుకున్నారో అలాగే చేసుకుంటారమ్మా. రకరకాల నివేదనలు, ప్రత్యేక 9 రోజులు 9 అలంకారాలు అమ్మవారికి, ఇవన్నీ ఉంటాయి. ఇక ఉపాసన లేని వాళ్ళు శ్యామల కింద కానీ రాజశ్యామల కింద కానీ ఫోటో పెట్టుకుంటే తర్వాత రోజు పెరుగన్నము, సరస్వతి అష్టోత్తరము, తర్వాత పంచమి రోజు వీరు కూడా ఈ యొక్క ఉపాయం చేయవచ్చు. తమలపాకుని తేనెలో ముంచి
అష్టోత్తర శతనామావళి చేయడం ద్వారా మంచి వాక్కు లభిస్తుంది, మంచి జ్ఞానం లభిస్తుంది. ఈ 9 రోజులు కూడా ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో చదువుకునే పిల్లలకి తప్పకుండా తినిపించండి. తేనె నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తేనెని చదువుకునే పిల్లలకి కనుక పెడితే మంచి జ్ఞానము, మంచి విద్య లభిస్తాయి. లేదమ్మా, సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు పంచమి. ఆవిడ ఆవిర్భావ సమయానికి గుర్తుగా ఇవన్నీ మన జ్ఞాన సముపార్జన కోసం చేసేటటువంటివి కదా. ఇది ఉపాసనలో లేని వాళ్ళు చేసేటండి. ఉపాసనలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ గురువులు చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబుల్లో చూసి మీ అంతట మీరుగా మంత్రాలు ఎప్పుడు చదవకూడదు. సరస్వతి అష్టోత్తరం వరకు చదువుకోవచ్చు. సరస్వతీదేవి నమో నమః, ఓం శ్యామలాదేవి నమో నమః. ప్రత్యేకించి అందరూ చదువుకునేది శ్యామలా దండకం. చాలా మహిమాన్వితమైనది, చాలా పెద్దగా ఉంటుంది. అందరూ చదువుకోలేదు కాబట్టి ముందువి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జయ మాతంగతనయే జయ నీలోత్పలచ్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుకప్రియే. మాతామరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని కదంబవనవాసిని. ఇందులో మాణిక్య వీణ అనే శ్లోకంతో కూడా ఉపచార పూజలు చేసుకోవచ్చు అన్నమాట. సరస్వతీదేవికి చేయొచ్చు, ఇది శ్యామలకు కూడా చేయొచ్చు. పంచోపచార పూజల్లాగా చేసుకోవచ్చమ్మా. చాలు. అంటే చెప్తున్నాను కదమ్మా, ఉపాసన పూజా విధి విధానాలు వేరు, పూజా విధానం వేరు. అందుకని గురువు ఉపదేశం ఉన్న వాళ్ళు ఉపాసన వాళ్ళు ఎలాగా మనం చెప్పకపోయినా చేస్తారు. ఉపాసన లేని వాళ్ళ కోసం చక్కగా చేసుకోవడం మాత్రం మానకండి. ఎందుకే చెప్పాను కదా, సాధనా సమయాలు ఇవన్నీ. ఆ యొక్క సమయానికి మంచి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎంతో కొంత మనకి ఉన్నటువంటి ఎంత నెగిటివ్ ప్రపంచంలో ఉంటున్నామమ్మా, ఆ నెగిటివిటీలోంచి మన ఆరా శుద్ధి అవడానికి ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చక్కగా సరస్వతీదేవికి పూజ చేసుకోండి. ఈ విధంగా శ్యామలా నవరాత్రులు జరుపుకోండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.